టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో భారీ చర్చ జరుగుతుంది. ఒకవైపేమో మంత్రివర్గ విస్తరణ, అట్లాగే పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరుగుతున్న చర్చ జరుగుతోంది. ఇది ఢిల్లీ లెవెల్ నుంచి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల వరకు హాట్ టాపిక్గా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది గత కొంతకాలంగా. మరోవైపు ఆశావాళ్ళందరూ కూడా ఢిల్లీలోనే చక్కర్లు కొడుతూ ఉన్నారు. ఈ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో భారీగా ఎప్పుడైతే రాజ్యసభకు సంబంధించినటువంటి పేర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిందో, మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఇన్ఛార్జ్ తెలంగాణకు ఉన్నారో ఆమెను కూడా ఇక్కడి నుంచి తప్పించే సూచనలు ఉన్నాయనే ఒక చర్చ, డిప్యూటీ సీఎం మార్పు, ఇట్లా భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీద ఫోకస్ చేసి మార్పులు జరిగే అవకాశాలు, సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే కేరళ ప్రభుత్వం ఏర్పాటు కావటం, కర్ణాటకలో సీఎం మారవటం, ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు తెలంగాణ మీద ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టినట్టుగా ఇప్పటికే సునీల్ కొనుగోలుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ సర్వేలు కూడా ఆ యొక్క రిపోర్ట్స్ అధిష్టానం అధ్యయనం చేస్తున్నట్టుగా కూడా కొంత చర్చ అయితే జరుగుతోంది. సో ఇవన్నీ క్రమంలో ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? ఎందుకు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పూర్తి స్థాయిలో తెలంగాణ పైన దృష్టి పెట్టినట్టుగా, మరోవైపు రానున్నటువంటి రోజుల్లో అవకాశాలు మార్పులకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ పార్టీ వరుసగా ఎన్నికల్లో బిజీగా ఉంది. జాతీయ స్థాయి నాయకత్వం అంతా కూడా 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఆ టైంలో 5 రాష్ట్రాల ఎన్నికల్లో బిజీగా ఉన్నాయి. ఆ ఎన్నికలు పూర్తయిపోయినాయి. మరోవైపు కర్ణాటకలో కూడా ఇప్పుడు నాయకత్వ మార్పు వ్యవహారం కూడా కొలిక్కొచ్చి డీకే శివకుమార్ని సిద్ధరామయ్య స్థానంలో అక్కడ సీఎం చేయటం, కొత్త క్యాబినెట్ రూపకల్పన వంటి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఇప్పుడు కర్ణాటకలో ట్రాక్ ఎక్కినాయి. సో ఇప్పుడు కేరళలో కూడా ముఖ్యమంత్రి ఎంపిక, లేదంటే కనుక ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఇదంతా కూడా అయిపోయింది. సో ఇట్లా బిజీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ వ్యవహారం తెలంగాణలో ఉన్నటువంటి క్యాబినెట్ రీషఫుల్. మరి ఇక్కడ ఖచ్చితంగా ఇప్పటికే 2 ఖాళీలు ఉన్నాయి. మరోవైపు విస్తరణ ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా భావిస్తున్నారు. అంటే ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయనే భావన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా కనిపిస్తోంది. అంటే ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో 2 మంత్రి పదవులతో పాటుగా భారీ స్థాయిలో కొంత ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది. అట్లాగే 2 ఖాళీలు కూడా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 3 శాఖలను కూడా కొంత ఖచ్చితంగా కూడా మార్పు జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇతరులకి. అవసరమైతే ఒకరిద్దరు మంత్రులు తప్పించి, కొందరు పార్టీ బాధ్యతలను అప్పగించి, కొందరికి మరికొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకొచ్చే ఒక స్థాయిలో కూడా పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందనే ప్రచారం పాలిటిక్స్లో జరుగుతోంది, పొలిటికల్ సర్కిల్స్ జరుగుతోంది. మరి ఈ చర్చకు బలం చేకూర్చినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి నాయకులు వరుసగా రాహుల్ గాంధీని అపాయింట్మెంట్లు అడగటం, కలవటం, చర్చలు జరపటం, ఇదంతా కూడా జరుగుతోంది. ఒకటి మల్రెడ్డి రంగారెడ్డి విషయం తీసుకున్న, తర్వాత గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ ఆయన విషయం తీసుకున్న, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విషయం తీసుకున్న, తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రాహుల్ గాంధీతో భేటీ ఆయన వరుసగా ఢిల్లీలోనే మకాం వేసినట్టు కనిపిస్తోంది. 1-2 రోజుల్లో తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సో ఇట్లా ప్రధానంగా మంత్రి పదవికి ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకి అధిష్టానం హామీ ఉంది. కొంతమంది ఏమో జిల్లాకు ప్రాధాన్యత లేదని వాళ్ళు వెళ్తున్నారు. ఇట్లా మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి నాయకులందరూ కూడా ఇవాళ రాహుల్ గాంధీని రీసెంట్గా వరుసగా కలుస్తూ ఉండటం, వారందరి వాదనలు, అసంతృప్తులు, రాజకీయ లెక్కలు, పొలిటికల్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా రాహుల్ గాంధీతో చర్చలు జరుపుతున్నట్టు కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ చర్చలు జరుపుతున్నటువంటి వ్యవహారం చూసినా, వాళ్ళకి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ల వ్యవహారం చూసినా ఖచ్చితంగా నెక్స్ట్ విస్తరణ ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది అని. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే, అయితే ఈ నెలాఖరులోపు అయ్యే అవకాశము, లేదంటే కనుక శ్రావణం ఆషాఢంలో జరిగే అవకాశాలు ఉన్నాయని ఒక చర్చ బలంగా వినిపిస్తోంది ఏఐసీ నుంచి, బలంగా వినిపిస్తోంది ఢిల్లీ వర్గాల నుంచి. సో ఇక్కడ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కలిసిన ప్రతి ఒక్కరికి కూడా మంత్రి పదవి వస్తుందని కాదంటే హైకమాండ్ మాత్రం విస్తరణకు ముందు అవకాశాలు, అభిప్రాయాలు ఖచ్చితంగా సేకరిస్తోంది అంటేనే ఆ దిశగా ఏమన్నా అడుగులు వేసే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ మొత్తం చర్చలో అత్యంత ఆసక్తికరమైనటువంటి పేరు ఎవరిదన్నా ఉందంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్లో చేరినటువంటి ఆయన అప్పట్లో మంత్రి పదవి హామీ ఇచ్చారనే ప్రచారం బలంగా జరిగింది. ఆయన కూడా 1-2 సందర్భాల్లో అంశాన్ని లేవనెత్తాడు. అయితే ఇప్పటి వరకు ఆయనకు అవకాశం ఇవ్వకుండా కొంత రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారు అనేది ఒక చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. మరి మరొక అంశం ఏంటంటే, దానికి ఆయన సోదరుడుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే క్యాబినెట్ మంత్రివర్గంలో ఉన్నాడు కాబట్టి మరి రాజగోపాల్ రెడ్డికి ఎట్లా చోటు? కానీ రాజగోపాల్ రెడ్డి వాదన కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే మంత్రి పదవి హామీ ఇచ్చినప్పుడు మేమిద్దరు అన్నదమ్ములు అనేది వాళ్ళకి తెలియదా అనే చర్చ కూడా, ప్రశ్న కూడా ఆయన అనేక సందర్భాల్లో లేవనెత్తారు. ఆయన వర్గం
ఎప్పుడైతే ఇప్పుడు క్యాబినెట్ హామీ ఇచ్చిందో ఆయన వర్గం నుంచి కూడా అదే వినిపిస్తుంది. పైగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయో ఆ టైంలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పూర్తి స్థాయిలో గెలిపించుకొని ఖచ్చితంగా కీలకంగా పనిచేస్తే ఆనాడు హైకమాండ్ ఆయనకి స్పష్టంగా హామీ ఇచ్చింది. ఆయన అనుచరులు కూడా ఇవాళ అదే గుర్తు చేస్తూ ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇట్లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కనుక పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్కన పెడితే అది అసంతృప్తి భవిష్యత్తులో ప్రభుత్వానికి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది, పార్టీకి కూడా ఇబ్బందులు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్లోనే కొంతమంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చారో అది ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. మరి ఇప్పుడు కూడా చర్చల్లో ఫ్రంట్ ఏదైతే క్యాబినెట్ ఆశావాహుల లిస్టులో మొదటి పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరే కనిపిస్తోంది. అయితే మరొక వైపు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి కూడా బలమైనటువంటి పోటీ జరిగి ఇవాళ ఉమ్మడి రంగారెడ్డిలో ఎవరు లేరు అని చర్చకు వస్తోంది. అట్లాగే హైదరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్కు బలమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉందని ఆయన వర్గం వాదిస్తోంది. సో ఇట్లా స్థానిక స్థాయిలో ఎవరికి వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాలు మొన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి మీటింగ్లో పోస్టర్లు ఫ్లెక్సీలు వెలసడం ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి. ఇక వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అట్లాగే సుదర్శన్ రెడ్డి ఇట్లా చాలామంది ఆశావాహుల పేర్లు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైనటువంటి పరిణామం ఇంకోటి ఏంటంటే స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారి పేరు కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారటం. అంటే ఆయన స్పీకర్ పదవి వదిలి మంత్రివర్గంలోకి రావాలని ఆయన ఆశపడుతుండడం, ఆయన కూడా సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అలా జరిగితే కనుక స్పీకర్ పదవిలో కూడా కొంత మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతో ఇది కేవలం మంత్రివర్గ విస్తరణ కాకుండా అసెంబ్లీ వ్యవస్థలో కూడా కీలకమైనటువంటి మార్పులకు దారితీసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రాజకీయ సమీకరణల విషయం తీసుకుంటే కాంగ్రెస్ ప్రస్తుతం అతిపెద్ద సవాల్ ఏదైనా ఉందంటే సామాజిక సమీకరణలు, సామాజిక సమతుల్యత, ఖచ్చితంగా సోషల్ జస్టిస్. సో ఈ కోణంలో కూడా రెడ్డి, బీసీ, ఎస్సీ, మైనారిటీ, గిరిజన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా సమాన ప్రాతినిధ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పటికే ఎస్సీ వర్గానికి చెందినటువంటి పలువురు పేర్లు మంత్రులుగా క్యాబినెట్లో ఉన్నారు. అందువల్ల ఈసారి బీసీ వర్గానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్న ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు బీసీ సంబంధించి కూడా ఆ వాదాన్ని బలంగా కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంది. అందుకే ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కు కూడా డిప్యూటీ సీఎం బాధ్యతలు ఇవ్వచ్చనే ఊహాగానాలు ప్రధానంగా బాగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి వార్తలు. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే కనుక బీసీ సంబంధించి రాజకీయాలకు కాంగ్రెస్ నుంచి ఒక మంచి పెద్ద సందేశం వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అదే సమయంలో పొన్నం ప్రభాకర్ను పీసీసీ అధ్యక్షుడిగా కూడా తీసుకురావచ్చనే చర్చలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇట్లా కొంత రీషఫల్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చలు మాత్రమే. తుది నిర్ణయం ఏంటి, ఎవరు ఏంటి, రేవంత్ రెడ్డి గారు నివేదిక ఏంటి, అధిష్టానం ఎట్లా గ్రౌండ్ వర్క్ చేస్తుంది, రాష్ట్ర నాయకత్వం సూచనలు ఏ విధంగా ఉంటాయి, ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏం లెక్కలు వేసుకుంటుంది రాజకీయంగా, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటుంది భవిష్యత్తులో. అసలు ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ కేవలం 2 ఖాళీలనే భర్తీ చేసి ఇవాళ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ముగించేస్తుందా, లేదంటే కనుక ఈ 2.5 ఏళ్లలో ప్రభుత్వ పనితీరు అట్లాగే ప్రాంతీయ అసంతృప్తులు, సామాజిక సమీకరణాలు, భవిష్యత్తులో ఎన్నికల వ్యూహాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమన్నా భారీ స్థాయిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఏమన్నా చేస్తుందా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే రాబోయే కొన్ని వారాల్లో తెలంగాణ రాజకీయాలు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పబోతుంది. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే రాజ్యసభకు సంబంధించినటువంటి సీట్లు ప్రకటించారో కొంత షర్మిలకి హ్యాండ్ ఇచ్చారు, ఖర్గేకి, మీనాక్షి నటరాజన్కి, పవన్ ఖేరాకి, ఇట్లా కొంతమందికి రాజ్యసభకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది. ఆ లిస్టు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జ్ ఏమన్నా రాబోతున్నారనే చర్చ కూడా ఊపొంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి కనుక పరిమితం అయితే, ఆమెను రాజ్యసభకు పంపితే స్పష్టంగా మీనాక్షి నటరాజన్ ప్లేస్లో కొత్తగా ఇన్ఛార్జీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి చర్చ. అట్లాగే ఢిల్లీలో కూడా జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కానీ, గ్రూప్ రాజకీయాలు కానీ, పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సమన్వయ సమస్యలు ఇట్లా కీలకమైనటువంటి పరిణామం చర్చనీయాంశంగా మారుతుంది. మరోవైపు ప్రభుత్వానికి పార్టీకి కోఆర్డినేషన్ కూడా చాలా గ్యాప్ కనిపిస్తుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ అవకాశం రావడంతో ఖచ్చితంగా ఇన్ఛార్జ్ మార్పు యాదృచ్ఛికమా, లేక ఆమెను తెలంగాణ బాధితుల నుంచి తప్పించే ప్రక్రియలో ఇదంతా కూడా ఒక భాగమా అనేది ఇప్పుడు గాంధీ భవన్ కొంత వర్గాల్లో ప్రధానమైనటువంటి చర్చ. ఎందుకంటే ఖచ్చితంగా రాజ్యసభ టికెట్ ఆమెకి ఇచ్చారు కాబట్టి ఇది ఒక కొత్త సంకేతంగా కనిపిస్తుంది. అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి రాజ్యసభ అభ్యర్థుల్లో మీనాక్షి నటరాజన్ పేరుంది. ఆమెను మధ్యప్రదేశ్ నుంచి పార్టీ ఎంపిక చేయటం రాజకీయంగా సాధారణ నిర్ణయం కాదనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆమెను అకస్మాత్తుగా రాజ్యసభకు పంపడం వెనుక ఒక పెద్ద వ్యూహం ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు అన్న చర్చ బలంగా సాగుతోంది. మరొకవైపు ఈ చర్చలో ఉన్నటువంటి ఒకసారి మనం ప్రశ్నలు కూడా వేసుకుంటే, మరి మీనాక్షి నటరాజన్ తెలంగాణ బాధ్యతల నుంచి తప్పిస్తారా, పార్టీ ప్రభుత్వ
పార్టీకి ప్రభుత్వం మధ్య పెరిగినటువంటి దూరం ఏమన్నా దీనికి కారణమా? ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కి, రేవంత్ రెడ్డి గారికి కూడా పెద్ద ఎత్తున గ్యాప్ పెరిగిందని కథనాలు రావటం. అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని రిపోర్ట్స్ ఇంటర్నల్‌గా రాహుల్ గాంధీకి ఇచ్చారని ఇట్లా డిఫరెంట్ కథనాలు వినిపిస్తున్నాయి. సో ఇదంతా కూడా చూసిన తర్వాత మరోవైపు ఈమె కొంత గతంలో పాదయాత్ర చేపట్టింది. మరి ఆ పాదయాత్ర ద్వారా పెద్ద ఎత్తున కోఆర్డినేషన్ కావాలని కోరుకున్నారు. అట్లాగే మంత్రులు పూర్తి స్థాయిలో గాంధీ భవన్‌కి వెళ్ళటం మానేశారు. మరి ఇంటర్నల్‌గా చాలా ఇష్యూస్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. సో ఇట్లా నిజంగా ఏం జరుగుతోంది? ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? పార్టీలో ఏం జరుగుతోంది? అసలు తెలంగాణ కాంగ్రెస్‌లో అసలు సమస్య ఏంటి? అన్న ప్రశ్న ఇప్పుడు అధిష్టానం వేసుకుంటోంది. కాబట్టి మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఆమె ముద్ర వేయడానికి ప్రయత్నించారు. కానీ ఆమె ఏమి సక్సెస్ కాలే. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ సాధారణ రాష్ట్ర యూనిట్ కాదు. ఇక్కడ 3 పవర్ సెంటర్‌లు నడుస్తున్నాయి తెలంగాణలో. ఒకటి ఓల్డ్ కాంగ్రెస్, అట్లాగే ఏళ్ల తరబడి పార్టీని మోసినటువంటి నాయకులు, కార్యకర్తలు ఒరిజినల్ కాంగ్రెస్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వలస నాయకులు తోటి కొంత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లాగే సైకిల్ కాంగ్రెస్ అంటే ఇతర పార్టీల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ కేంద్రీకృతంగా నడుస్తున్నటువంటి సెంట్రలైజ్గా ఉన్నటువంటి కొంతమంది అధికార వర్గం సైకిల్ కాంగ్రెస్ కూడా ఉంది. సో ఇట్లా 3 వర్గాల మధ్య కొంత సమతుల్యత తీసుకోవడంలో ఇన్ఛార్జ్గా ఆమె చాలా క్లిష్టమైనటువంటి పని. ఆమె దాంట్లో కొంత ఫెయిల్ అయింది అనేది చర్చ జరుగుతోంది. మరి అక్కడ మీనాక్షి నటరాజన్ సవాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె కొంత పూర్తిగా కొంత ఫెయిల్ కనపడంతో ఇప్పుడు పార్టీ వర్సెస్ ప్రభుత్వంగా మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రధాన సమస్య చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం వీక్ అవుతోంది. ప్రభుత్వ వ్యవస్థ బలపడుతోంది. రేవంత్ రెడ్డి బలపడుతున్నాడు. సో ఇటువంటి అన్ని చూసిన తర్వాత పూర్తి స్థాయిలో అభిప్రాయాలు సేకరించి కీలకమైనటువంటి నిర్ణయాలు హైకమాండ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరొక వైపు ఆమె ఇప్పటికే రాజ్యసభకి ఎంపిక చేశారు కాబట్టి మరి రాజ్యసభకి ఆమె కనుక ఎన్నికై రాజ్యసభకు వెళ్తే, ఢిల్లీకి వెళ్తే అప్పుడు ఖచ్చితంగా ఇన్ఛార్జ్ మార్పు అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఇన్ఛార్జ్ మారితే ఒకవేళ తెలంగాణ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ కనుక మారిపోతే నెక్స్ట్ 3 పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంది. సో ఒకటి ఇది ఖచ్చితంగా చర్చలో ఉన్నటువంటి పేర్లు అంటే ఒకటి అశోక్ గెహ్లాట్. ఎందుకంటే ఆయన సంస్థాగత నిర్మాణంలో చాలా దిట్ట నైపుణ్యం కలిగినటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన్ని కొంత కాంగ్రెస్ పార్టీ పరిగణించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రేస్లో ఉన్నటువంటి భూపేష్ బఘేల్ పేరు గతంలో కూడా వినిపించింది. ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ కంటే ముందు ఎవరు ఇన్ఛార్జ్కి వస్తారంటే ఆనాడు భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం పేరు వినిపించింది. సో ఇట్లా ఆయన కనుక వస్తే ఖచ్చితంగా కేడర్ తోటి కొంత డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో లింక్స్ ఉన్నాయి కాబట్టి ఆయన్ని కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే మూడొక పేరు హరీష్ రావత్. కొంత ఆర్గనైజర్గా చాలా సీనియర్ మోస్ట్ అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన పేరు కూడా చర్చలోకి వస్తుంది. మరి ఏం జరిగే అవకాశం ఉంటుంది? మరి హైకమాండ్ ఎట్లా డెసిషన్ తీసుకుంటుందో చూడదు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యురాలుగా ఢిల్లీ రాజకీయాల్లో కనుక కీలక పాత్రల్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఆమె గెలిస్తే, లేదు ఆమె కనుక రాజ్యసభ ఎన్నికల్లో కనుక ఓడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ థర్డ్ పర్సన్ అక్కడికి పెట్టింది. ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత మరి ఆమె గెలుస్తుందా, ఢిల్లీకి పంపిస్తారా, లేదంటే కనుక మళ్ళీ తెలంగాణలో కొనసాగుతుందా? అయితే ఆమెను ఖచ్చితంగా తెలంగాణ నుంచి పంపించే ప్రక్రియలో భాగంగానే ఆమెకు రాజ్యసభ ఇచ్చారా, లేదంటే ఆమెను తెలంగాణలో కొనసాగిస్తారా? మరి పార్టీ ప్రభుత్వ సమన్వయం పైన కొత్త విధానం ఏమైనా తీసుకొస్తుందా? అంటే మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ, పీసీసీ మార్పులు ఇటువంటి నిర్ణయాలు అయితే మాత్రం ఒక భారీ స్థాయి ప్యాకేజీల్లోనే కొంత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలోపు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని కొందరు ఏఐసీసీ నుంచి చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. మొత్తం మీద భారీ స్థాయిలో మార్పులు అయితే స్పష్టంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో. సో మీరేమంటారు? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.